వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో అయితే నేను నా సండే సెల్ఫ్ కేర్ రొటీన్ గురించి చూపిస్తున్నా. అండ్ ఐఎమ్ సో సారీ, ఈ వీడియో అయితే నేను ట్యూస్డే పెట్టాల్సి ఉండింది. కొంచెం హెక్టిక్ వర్క్స్ వల్ల పెట్టలేక పోస్ట్పోన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేనైతే పార్లర్కి వెళ్ళి అక్కడ మనీ ఇన్వెస్ట్ చేసే పర్సన్ అస్సలు కాదు. ఇంట్లోనే పర్టికులర్లీ కిచెన్లోనే దొరికే వస్తువులతోనే నేను సెల్ఫ్ కేర్ చేసుకునే పర్సన్. ఇక్కడైతే నా సండే కొంచెం టైం దొరుకుతుంది. లైక్ వీక్ మొత్తం హెక్టిక్గా ఉంటుంది, వర్క్ స్ట్రెస్. సో సండే దొరికిన టైంలో నా గురించి నేను ఎలా సెల్ఫ్ కేర్ చేసుకుంటా అని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడైతే రోజ్మెరీ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నేను ఇంకా ఒకటి చెప్పాలి, నేను లాస్ట్ 2 వీడియోస్ లైక్ టైం మేనేజ్మెంట్ టిప్స్ అండ్ నా టు డూ లిస్ట్ ప్రిపరేషన్స్ గురించి పెట్టాను కదా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. దాని అన్నిటికీ నేను రెస్పాండ్ అవుతాను. ఇక్కడైతే రోజ్మెరీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా అని చూపించబోతున్నాను. లైక్ నేను 2-3 వేస్లో రోజ్మెరీ వాటర్ ప్రిపేర్ చేసుకుంటా. బట్ ఇప్పుడైతే డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్, లవంగాలు, మెంతులు ఇన్నే యూస్ చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను ఆఫ్టర్ హెయిర్ వాష్ రోజ్మెరీ వాటర్ని యూస్ చేస్తాను కాబట్టి కొంచెం స్టిక్కీగా గ్రీజీగా ఉంటే అస్సలు బాగోదు. అందుకు ఇలా బిఫోర్ హెయిర్ వాష్ ఏదైనా యూజ్ చేసేటుంటే కొంచెం హైబిస్కస్ లీవ్స్ కావచ్చు ఆర్ కలోంజీ సీడ్స్ కావచ్చు, ఆనియన్ పొట్టు ఇలాంటివి కాకుండా యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా అండ్ 20 to 25 లవంగాలు అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ అయ్యేంత మెంతులు, లైక్ 2 చిన్న కప్స్ అయ్యేంత రోజ్మెరీ డ్రైడ్ లీవ్స్ వేసుకుంటున్నా. లైక్ 2 టేబుల్ స్పూన్స్ అని చెప్పచ్చు. సో ఇవన్నీ వేసేసి బాగా మరగడానికి పెట్టాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 1 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయ్యే వరకు పెట్టాలి. ఇది మరిగేలోప నేను ఇక్కడ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. నేనైతే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. లైక్ 6 months ఇంకా ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. నా హెయిర్కి అది సెట్ అయింది, కాకపోతే కొంచెం డ్రై చేస్తుంది హెయిర్ని. సో నేను దాన్ని ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక 10 to 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నా అండ్ ఒక టీ స్పూన్ అయ్యేంత మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నా. అండ్ దీంట్లోకి మనం కొంచెం కలోంజీ ఆర్ ఏమంటారు లవంగాలు అండ్ కొంచెం బే లీఫ్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే ఏమీ యాడ్ చేయడం లేదు. ఇంకా ఇది ఇలాగే పెట్టేసి మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. నేను వింటర్లో అయితే కొంచెం కర్డ్లోకి ఈ ఆయిల్ మిక్స్ చేసుకొని యూజ్ చేస్తాను. డాండ్రఫ్ కొంచెం అవాయిడ్ అవుతుంది అనే రీజన్కి అంతే. అండ్ ఆల్సో మన హెయిర్ని స్మూతన్ చేస్తుంది, హెయిర్ లెంత్ని పెంచుతుంది అండ్ ఆల్సో చాలా స్టిక్కీగా లేకుండా ఉంటుంది ఈ ఆయిల్ వాడడం వల్ల. నాకైతే ఈ మెయిన్ 3 రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో దాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. ఆయిల్ అయితే వీక్లీ 2-3 days కంపల్సరీ యూజ్ చేస్తా. ఆఫ్టర్ అప్లయింగ్ ఆయిల్ మ్యాండేటరీగా హెడ్ వాష్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నా బాత్ పౌడర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. లైక్ సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్, మసూర్ దాల్ అండ్ ఆరెంజ్ పీల్, డ్రై చేసిన ఆరెంజ్ పీల్, ఇవి 2 వేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నా. లైక్ స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక కంటైనర్ లైక్ ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుంటున్నాను. దీంట్లోకి నేను హాఫ్ ఆఫ్ ద బాటిల్ శనగపిండి యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే నాది మోస్ట్లీ ఆయిల్ స్కిన్ ఉండడం వల్ల నాకు అప్పుడప్పుడు కొంచెం జిడ్డుతనం ఎక్కువ అనిపిస్తుంటుంది. దాన్ని శనగపిండి అవాయిడ్ చేస్తుంది కాబట్టి ఒక హాఫ్ అయ్యేంత శనగపిండి తీసుకున్నాను. తర్వాత ఇలా 1 కప్ అయ్యేంత బియ్యపు పిండి అండ్ రిమైనింగ్ ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటాను.
ఇవన్నీ మంచిగా వేసి మిక్స్ చేసుకోవడం అంతే. సో, ఎవ్రీడే నేను ఈ పౌడర్‌ని యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో దీంట్లోకి మనం రోజ్ పెటల్స్ యూజ్ చేయొచ్చు. అండ్ వైల్డ్ టర్మరిక్, కస్తూరి పసుపు అంటారు కదా! దాన్ని యూజ్ చేయొచ్చు. పెసరపప్పు యూజ్ చేయొచ్చు. శనగపప్పు యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే బాదాం అండ్ ముల్తానీ మిట్టి కూడా యూజ్ చేయొచ్చు. బట్ నాకైతే బేసిక్‌గా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటా కాబట్టి దాన్నే ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ అలా ప్రిపేర్ చేసినప్పుడు ఇంకొకసారి అలా చూపిస్తాను. వింటర్స్‌లో అయితే నాకు ఇది బెస్ట్‌గా వర్క్ అవుతుంది కాబట్టి నార్మల్ వింటర్స్ నాకు 3 మంత్స్ వరకు ఇది అవుతుంది. సో, దాన్ని ఇక్కడ ప్రిపేర్ చేసుకొని చూపిస్తున్నా. చాలా ఫైన్ పౌడర్ కూడా అవ్వకూడదు. లైక్ కొంచెం బరకగా ఉంటే మన స్కిన్‌లో ఉన్న డెడ్ సెల్స్‌ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ లోపల వాటర్ కూడాను రెడీ అయిపోయింది. సో, దీన్ని ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవడం అంతే. అంటే ఫుల్ కూల్ అయినంక. అండ్ కలర్ చూసారా? ఎంత మంచిగా వచ్చిందో. లైక్ వైన్ కలర్‌లో ఉంది కదా! ఒక 2, 3 డేస్‌కి ఇది బ్లాక్ అయిపోతుంది. సో, పర్లేదు అవేనా. ఇంకొకటి మనం రోజ్‌మెరీ వాటర్ అప్లై చేసుకుంటాం కదా! మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందన్నమాట. ఆ ఫ్రేగ్రెన్స్ మళ్ళీ ఉంటది. కండిషనర్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ బిఫోర్ బాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే నైట్ టైమ్ యూజ్ చేస్తే కొంచెం హెడేక్ వస్తుంది. డిస్కంఫర్ట్ ఉంది కాబట్టి ఆఫ్టర్ హెయిర్ వాష్ యూజ్ చేస్తున్నా. సెట్ అయితే ఎవ్రీడే కూడా మనం యూజ్ చేసి మసాజ్ చేయొచ్చు. గ్రీజీగా కానీ, ఆయిలీగా కానీ అలా ఏం ఉండదు. నార్మల్ వాటర్‌లానే ఉంటది. అండ్ ఇప్పుడైతే నేను ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కదా! సో, దాన్ని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో జస్ట్ వేడి చేస్తున్నా. గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసి దీన్ని కాటన్ ఆర్ నార్మల్ మన ఫింగర్స్‌తోని స్కాల్ప్‌కి అప్లై చేసుకోవడం అంతే. అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే హెడ్ వాష్ చేసేసుకోవడం. సో, ఇలానే ఉంటది నా సండే సెల్ఫ్ కేర్ రొటీన్. మాక్సిమం దీనికంతా నేను ఒక 1 అవర్ టైమ్ ఇస్తాను అంతే. అండ్ ఫైనల్లీ ఒక టాన్ రిమూవల్ ప్యాక్ కూడా షుగర్, కాఫీ పౌడర్, కొంచెం హనీ అండ్ టొమాటో జ్యూస్. ఇష్టముంటే కోకోనట్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంతే వేసి మంచిగా మిక్స్ చేసుకొని జెంటల్‌గా రబ్ చేసుకోవడం. ఫేస్‌కి, హ్యాండ్స్‌కి కూడా మనం రబ్ చేసుకోవచ్చు. లైక్ టాన్ రిమూవ్ అవుతుంది. టొమాటో జ్యూస్ మంచిగా వర్క్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ప్యాక్స్ గురించి నాకు కామెంట్‌లో చెప్పండి. సో, నేను షార్ట్స్‌లో కూడా పోస్ట్ చేస్తాను. ఇంతే నా సండే సెల్ఫ్ కేర్ రొటీన్ ఇలాగే ఉంటది. మీకు గనుక నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి.